Blessing of several lifetimes. Sri Prita Ji and Sri Krishna Ji run a huge charitable initiative, Oneness Changemakers, a foundation that offers free transformational education in schools and colleges in India and across the world. They support their daughter Loka in running her massive charity, Loka Foundation, which supports and improves the lives of people in 1,000 villages around Ekam. The truth is one. The wise perceive it in many ways. Cosmic reality is one. Every perception of reality is wise. All perceptions of the one reality are wise. So why conflict at all? Ekam sat vibrahai bahuta vadanti. Ekam sat vibrahai bahuta vadanti. నమస్తే. ఏకం విశ్వశాంతి ఉత్సవాల 3వ రోజుకు స్వాగతం. ఈరోజు మనమందరం సామూహికంగా భూమాత స్వస్థత కొరకు ధ్యానిస్తాము. శ్రీకృష్ణాజీ వారు మనల్ని భూమాతకు మనకు ఉన్న పవిత్రమైన అనుబంధానికి జాగృతం చేస్తారు. ఈ మనోహరమైన అనుసంధాన స్థితి భూమి పునరుద్ధరణ కొరకు మనం చేసే సహాయ సహకారంలో అందమైన చర్యలలో ప్రత్యక్షమవుతుంది. శ్రీకృష్ణాజీ వారిని ఆహ్వానిస్తాము. నమస్తే. ఈరోజు 3వ రోజు ఏకం విశ్వశాంతి ఉత్సవాలలో ప్రపంచ నలుమూల నుండి కొన్ని కోట్ల మందితో కలిసి శాంతి చైతన్యం యొక్క మహాక్షేత్రంలోకి ప్రవేశిస్తాము. మన భూమండలం పైన శాంతిని ప్రకాశింపచేస్తాము. ఈరోజు పట్ల సున్నితత్వము, బాధ్యత పెంచుకోవడానికి అంకితం చేస్తున్నాము. భూమిపై ఉన్న నదులు, సముద్రాలు, గాలి, భూమి, పర్వతాలు, అరణ్యాలు, ఇలా ఆమె ఒడిలో నివసించే అన్ని జీవరాశులు శాంతిని పొందాలని ధ్యానం చేస్తాము. ఈరోజు భూమాత పట్ల మన హృదయాలలో మన ధర్మం జాగృతమవ్వడానికి ధ్యానం చేస్తాము. మనం ప్రారంభించే ముందు శాంతి కలిగితే మనందరికీ లేదా మనకెవ్వరికీ కలగదు అని మీరు గుర్తుంచుకోండి.
శాంతి ప్రతి జీవరాశికి లేదా ఏ జీవరాశికి కాదు. మిగతా జీవరాశులు దుఃఖపడుతుంటే మానవాళి శాంతి పొందదు. కారణం, ప్రతి జీవరాశి జీవితం అనే అల్లికలో పరస్పరం సంబంధం కలిగి ఉంది. మీరు చెట్లతో, జంతువులతో మీరు ఏకత్వం అనే అనుభవానికి జాగృతమైనప్పుడు విశ్వం యొక్క గొప్ప ప్రజ్ఞకు జాగృతమవుతారు. దీనికి భూమి సమస్త జీవరాశికి చెందినదని మీరు తెలుసుకోవాలి. భూమిపై నివసించే ప్రతి జీవరాశికి చైతన్యం ఉంది. వ్యోమగాములు చెప్తారు, అంతరిక్షం నుండి మీరు మన అమూల్యమైన భూమిని గనక ఒకసారి చూసినట్లయితే ఎప్పటికీ మీరు ఆమెకు హాని చేయలేరు అని అంటారు. అది సత్యమైనప్పటికీ పరిష్కారం కాదు. కొన్ని లక్షల మంది భూమాత పట్ల ప్రేమకు జాగృతమవ్వాలి. నిజంగా చెప్పాలంటే మన భూమి తల్లిని ప్రశంసించడానికి అంత దూరం ప్రయాణించాల్సిన అవసరం కూడా లేదు. మీరు చేయవలసినదంతా మీ చుట్టూ ఉన్న మహా అద్భుతాన్ని శ్రద్ధతో గమనించండి. మీరు తప్పకుండా భూమాత ప్రేమలో పడిపోతారు. భూమాత చాలా సుకుమారమైనది. భూమాతను దోపిడి, ధ్వంసం చేయకుండా భూమాత చాలా దయకలది. ఆ తల్లిని ధ్వంసం చేయకూడదు. అమితమైన ప్రేమ కలది. భూమాత దాదాపు 7.6 మిలియన్ల మానవులకు 8.7 మిలియన్ల జీవరాశులకు నివాసము. నిస్సందేహంగా మనకు తెలిసిన వారిలో అందరికంటే ఎక్కువ దయార్థ హృదయం కలిగినది భూమాతకి. మనకు కావలసినంత మనకు అందిస్తుంది. మనం ఆమెని తల్లిగా పిలవడమే సమంజసం. మనకు తెలిసిన మహాజీవి భూమాత. మీకు తెలుసా, ఓ జీవరాశి యొక్క సామర్థ్యాన్ని తన ఉష్ణోగ్రతను సమతులనం చేయడం మీద ఆధారపడి నిర్వచిస్తారు. భూమి నిరంతరము కొన్ని వేల సంవత్సరాలుగా తన ఉష్ణోగ్రతను సమతులనం చేసుకుంటూ ఉంది. అయితే మనుషులుగా మనం రెక్లెస్గా ఉపయోగించడం వలన భూమాతకు జ్వరం తెప్పిస్తున్నాము. మనం భూమి యొక్క ఉష్ణోగ్రతను తనను తాను అపాయంలోకి నెట్టేంతగా పెంచుతున్నాము. అంతేకాదు, కొన్ని లక్షల జీవరాశుల ప్రాణాలకు మనకు కూడా ముప్పు తెస్తున్నాము. మానవ జాతిగా వాతావరణ సమస్య మనం ఎదుర్కొనవలసిన పెద్ద సమస్యగా మారిపోతుంది. గుర్తుంచుకోండి, భూమి కేవలం మనకు మాత్రమే ఇల్లు కాదు. మనము కొన్ని మిలియన్ల ఇతర జీవరాశులతో పాటు భూమిపై నివసిస్తున్నాము. అందులో ఎన్నో జీవరాశులు మనకంటే ముందే పుట్టి ఉన్నాయి. కానీ ఇప్పుడు అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం 200 నుండి 2000 జీవరాశుల వరకు అంతరించిపోతున్నాయి. 50% రెయిన్ ఫారెస్ట్ని నరికేశాము. గత 3 దశాబ్దాలలో 59% సకశేరుకాలను భూమిపైన అంతమయ్యేలా చేశాము. భూమిపై ఉన్న జీవరాశులలో మనం కేవలం 0.01% మాత్రమే. అయితే భూమిపై నివసించే 72 మిలియన్లు పెద్ద జీవులు, 72 బిలియన్ల పెద్ద జీవులు, 1.2 ట్రిలియన్ సముద్ర జీవులను ప్రతి సంవత్సరం అంతమొందిస్తున్నాము. మనం భూమి నుండి ఎంత కన్స్యూమ్ చేస్తున్నామో తెలుసా? గుర్తుంచుకోండి, మానవాళికి శాంతి కేవలం సమస్త జీవరాశులు శాంతి పొందినప్పుడు మాత్రమే. మిగతా భూభాగమంతా కాలిపోతున్నప్పుడు మన ఇల్లు సురక్షితంగా ఉండడానికి వీలు కాదు. ఈ కోట్ల జీవరాశులు మనుషుల నుండి ఆశించేదంతా ఒక్కటే, వాటిని వారిగా జీవించడానికి వదిలేయండి. వాటి సరిహద్దులను, నివాస స్థలాలను గౌరవించండి. అది మన ధర్మం. వాటి ఇండ్లను, కుటుంబాలను గాయపరచకుండా ఉండడం మన ధర్మం. భూమిని విపరీతంగా మనం వినియోగించుకోకుండా మిగతా జీవరాశులకు కూడా వదలడం మన ధర్మం. భూమిపైన చేతనంగా, కరుణతో జీవించడం మన ధర్మం.
ఒక పసిబిడ్డ ఈ భూమి పైన పుట్టినప్పుడు ఎంత ఆనందంగా సంబరాలు చేసుకుంటామో ఆ ఆనందం మనకు తెలుసు. తల్లి కంటతడి పెట్టుకొని మనోహరమైన కృతజ్ఞతావస్థలో మునిగిపోతుంది. ఎన్నో సంస్కృతులలో మొత్తం గ్రామమంతా వర్గమంతా కలిసి సంబరాలు చేసుకుంటారు. జీవితాన్ని పూర్తి హక్కుతో సంబరం చేసుకుంటారు. జీవితానికి మించిన అపురూపమైనది ఇంకేముంది? ఈ జీవితాన్ని ఇచ్చిన వారి యొక్క కరుణని ఎలా కొలవడానికి సాధ్యమవుతుంది? ప్రకృతి తల్లి యొక్క కరుణని దేనితోనూ పోల్చలేము. ఆమె ప్రతి క్షణము మనతో ఉంది. మీకు తెలుసా, మీరు ఊపిరి పీల్చిన ప్రతిసారి భూమండలమంతా మీ శ్వాస ప్రక్రియ ఇమిడి ఉందని మీకు తెలుసా? శ్వాస ఊపిరితిత్తుల్లో పుట్టదు. ఇది మనందరికీ తెలుసు. అయితే నిజానికి మనలో ఎంతమంది శ్వాసించిన ప్రతిసారి మన శరీరాన్ని దాటి చూస్తున్నాము? మన కోసం శ్వాసించే చెట్లను ప్రశంసిస్తున్నాము. చెట్లకు సహాయం చేస్తున్న నదులకు కృతజ్ఞత చెప్తున్నాము. శ్వాసను ప్రాణము లేదా జీవము అంటారని మీకు తెలుసా? శ్వాస అన్నది యాంత్రికంగా గాలి కొట్టే పని కాదు. అందుకే భూమాత జీవదాత. ఆమె నిజంగానే మనకు కన్న తల్లి, మనకు జన్మనిచ్చిన తల్లి. భూమాతతో మనం పంచుకునే బంధానికి, మనల్ని కడుపులో మోసి పుట్టించిన తల్లితో ఉన్న బంధానికి భేదం అవసరమే లేదు. జీవితాన్ని సంబరం చేసుకోవడానికి తగినదైతే అప్పుడు ఆ జీవితాన్ని ఇచ్చిన భూమాతకు మనం ఇంకా గొప్పగా సంబరం చేసుకోవాలి. మనం మాట్లాడే సంబరం అంటే ఏమిటి? పూజలు, ఆచారాలతో చేసే పండుగ కాదు. మనం భూమి తల్లి నుండి వేరు కాదనే జ్ఞానం నుండి పుట్టే హృదయపూర్వక ప్రశంస, కృతజ్ఞతాస్థితి. మీరు చంపడానికి ప్రయత్నించే జీవిగా లేదా ఆగకుండా భూమికి జరిగే దోపిడిగా ఎప్పుడు అవుతాం? కేవలం ప్రేమ స్థితిలోనే. మీ అభిప్రాయాలు జాగృతమై మీరు చేసే చర్యలో మార్పు వస్తుంది. ఎదుటివారికి హాని కలగని పనులు, ఎదుటివారిని కలుపుకునే పనులు చేస్తారు. అదే ప్రేమంటే. ఇటువంటి కృతజ్ఞతాస్థితిలో ఉండి భౌతికంగా, మానసికంగా పోషించినట్లయితే మీ చైతన్యం పరిణామానికి తగిన మార్గంలో కుదురుకుంది అనే అర్థం. ఈరోజు భూమాతతో మీ చైతన్యం అనుసంధానమైనప్పుడు మీలో భూమాత పట్ల మహాప్రేమ, ఆమె గురించి ప్రశంస జాగృతమవుతుంది. మీరు ఇటువంటి ప్రేమను భూమాతతో భావించాలనుకుంటే అప్పుడప్పుడు నిశ్శబ్దంగా కూర్చోండి. మీ శ్రద్ధని ఆకాశం, చెట్లు, గాలి వైపు ఉంచండి. నెమ్మదిగా మీ హృదయం భూమాత పైన ప్రేమకు జాగృతమవుతుంది. మీరు ప్రకృతి యొక్క పవిత్రతతో భాగమైపోతారు. అప్పుడు భూమాత పట్ల మీ ధర్మం మీకు తెలుస్తుంది. ఇంకొద్ది క్షణాలలో శ్రీ కృష్ణాజీ మరియు సత్య త్రిపాఠి గారి మధ్య జరిగే సంభాషణ మన హృదయాలను, మనస్సును జ్ఞానంతో ప్రకాశింపచేస్తుంది. మాతో కలిసి ఉండండి. నమస్తే. ఈరోజు సత్య త్రిపాఠి గారు మన మధ్య ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాము. వారు అసిస్టెంట్ సెక్రటరీ జనరల్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాంలో న్యూయార్క్ కార్యాలయ అధిపతిగా ఉన్నారు. వీరు ఐక్యరాజ్య సమితిలో 2 దశాబ్దాలకు పైగా ప్రపంచవ్యాప్తంగా కీలక స్థానాలలో పనిచేశారు. వాతావరణ మార్పులకు గల కారణాలను ఆయన ప్రచారం చేస్తున్నారు. సత్యజీ, స్వాగతం. ఈరోజు మాతో ఉన్నందుకు కృతజ్ఞతలు. అత్యంత శ్రేష్టమైన ఈ ధ్యానకర్తల సమావేశానికి స్వాగతం. ఈరోజు మీరు మాతో ఉండటం గౌరవంగా ఉంది. నమస్తే.
ఈరోజు ఇక్కడ ఉన్నందుకు నేను సంతోషంగా ఉన్నాను. మరియు ప్రపంచ నలుమూలల నుండి ట్యూన్ అయిన ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు. భూమాతతో మనకున్న సంబంధాన్ని గురించి మరియు అనేక జీవజాతులు ఈ ప్యాంథియన్లో మన స్థానాన్ని మనం అర్థం చేసుకోవడం గురించి చర్చించుకోవడం ఈరోజు మనం సమావేశమయ్యాం. ఇది ఎంతో ముఖ్యమని నేను భావిస్తాను. మనందరికీ తెలిసినట్లుగా ఈ భూమిపై సుమారు 8 మిలియన్ జీవరాశులు ఉన్నాయి మరియు మనం వాటిలో ఒకటి మాత్రమే. కానీ గత 100 సంవత్సరాలలో మానవ జాతి ప్రకృతి యొక్క ఫ్యాబ్రిక్కు భూమి అంతటికి చెప్పలేని నష్టాన్ని కలిగించింది. దానిని ఆపడానికి ఇదే సమయం. మరియు ఈరోజు ప్రత్యేకంగా ప్రపంచ శాంతి ఉత్సవం జరుగుతున్నందున నేను హృదయపూర్వకంగా సంతోషిస్తున్నాను. ఎందుకంటే మీరు ప్రకృతితో శాంతిగా ఉండకపోతే మీరు మీతో శాంతిగా ఉండలేరు. కాబట్టి ఇది చాలా ముఖ్యం. ఇది చాలా ముఖ్యమైన సందేశం అని నేను భావిస్తున్నాను. నేడు ప్రపంచవ్యాప్తంగా 20 మిలియన్లకు పైగా ప్రజలు, అనేక టీవీ ఛానళ్ళు, అనేక ఆన్లైన్ కమ్యూనిటీలు, భారతదేశంలోని 1000 గ్రామాలు మరియు విద్యా సంస్థల నుండి అనేక మంది విద్యార్థులు మన మాట వింటున్నారు మరియు మనతో ధ్యానం చేస్తున్నారు. ఏకం వరల్డ్ పీస్ ఫెస్టివల్ అనేది గొప్ప సామరస్యం మరియు శాంతియుత సహజీవనం వైపు మానవాళి యొక్క సమిష్టి ఆలోచన కొరకు ధ్యానం చేయడానికి మరియు ప్రభావితం చేయడానికి ఒక అసాధారణ అవకాశం. సత్యాజీ, ఈరోజు మీ సందేశం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఎన్నో లక్షల మంది యువత మిమ్మల్ని చూస్తున్నారు. వారు భూమి పరిస్థితిపై తీవ్ర ఆందోళనతో ఉన్నారు. మనం మన సంభాషణలోకి వెళ్దామా? మానవ జాతి విపత్తు అంచుకు దారితీసే ఒక ప్రాథమిక వ్యాధిని నేను ఎక్కువగా చూస్తున్నాను. అది మితిమీరిన వినియోగదారువాదం. మనం తినాలి మరియు మనం వినియోగించాలి, కానీ అది మితిమీరిపోతే నష్టపరిచేది అవుతుంది. మరియు ఒక తత్వవేత్తగా మనం అధిక మొత్తాన్ని వినియోగించడానికి కారణం మానవ మనస్సు విపరీతంగా సుఖాలకు బానిసైపోయింది అనేది నేను చూస్తున్నాను. ఈ సందర్భంలో మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నేను మిమ్మల్ని పర్యావరణ చరిత్రకారుడిగా కూడా చూస్తాను. ప్రజలు భూమితో చాలా దృఢమైన సంబంధాన్ని కలిగి ఉన్న సమయము ఉండింది. భూమిని తల్లిగా, సజీవగా చూశాము. సత్యజీ, ఈ భూమిని తల్లిగా చూడడం నుండి కేవలం మట్టిగా ఎవరైనా సరే సొంతం చేసుకొని దోచుకోవచ్చు అనే స్థాయికి ఎప్పుడు మారింది? ఎక్కడ, ఎప్పుడు మానవత్వం పట్టాలు తప్పి భూమి యొక్క శ్రేయస్సు కోరే స్థితి నుంచి వినాశనం చేసే స్థితికి డిస్కనెక్ట్ అయిందని మీరు అనుకుంటున్నారు? సమాధానం చాలా క్లిష్టంగా ఉందని నేను అనుకుంటున్నాను. మరియు అటువంటి లోతైన ప్రశ్నకు సాధారణ సమాధానాలు లేవు. కానీ మనం మానవ జాతి చరిత్రకు వెళ్ళి చూస్తే మనుషులు తమను తాము ఈ భూమి చుట్టూ ఆర్గనైజ్డ్ కమ్యూనిటీస్గా ఏర్పరచుకోవడం ప్రారంభమైనప్పటి నుంచి ఇది మొదలైంది. మీరు చారిత్రాత్మకంగా పట్టణాభివృద్ధిని పరిశీలిస్తే వారందరూ సారవంతమైన మైదానాల చుట్టూ మరియు తీర ప్రాంతాల జలాల వెంబడి, నదీ తీరాల వెంబడి గుమ్ముగూడారు. ఎందుకంటే అక్కడ అన్ని వనరులు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి అలా ప్రారంభించారు. కానీ గత కొన్ని వందల సంవత్సరాలుగా మనం మన దారికి కోల్పోయాము. సంస్కృతం నాకు బాగా నచ్చిన భాష. నేను చిన్నప్పుడు చదువుకున్నాను మరియు ఆ సమయంలో నేను నా తండ్రిని అడిగినట్లు గుర్తు. నేను ఎక్కడో చదివాను. ఆ శ్లోకంలో ఒక భాగం ఏమిటంటే అహి సర్వత్ర పగరితం, అంటే అధికం నిజంగా భయంకరమైనది. అధికం అంటే ఏమిటి నాన్న అని అడిగాను. వారిచ్చిన సమాధానం చాలా లోతైనది. ఎందుకంటే 50 సంవత్సరాల తర్వాత కూడా అది నాతోనే ఉంది. తను చెప్పారు, మీరు జీవించడానికి తింటుంటే అది ప్రకృతికి అనుగుణంగా ఉన్నట్టు, మీరు తినడానికి జీవిస్తే అది మితిమీరినది అని అర్థం. నా వార్డ్రోబ్లో
100 విభిన్న దుస్తులు కలిగి ఉండటం లేదా 20 వాహనాలను కలిగి ఉండటం నిజంగా సహాయపడదు అనేది ఆ సందేశం అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా రవాణా అనేది ఆధునిక ప్రపంచం యొక్క అవసరం. అందుకు మీకు వాహనం అవసరం లేదా రవాణాకు యాక్సెస్ అవసరం. ఇది సైకిల్ కావచ్చు, రైలు కావచ్చు, మరేదైనా కావచ్చు. కానీ మన చుట్టూ ఉన్న ప్రతిదానికి వెలకట్టి ప్రతిదీ స్వంతం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు దాని ప్రభావం చాలా లోతుగా ఉంటాయి. వాస్తవానికి కొత్త పారిశ్రామిక యుగం లేదా పారిశ్రామిక విప్లవం వచ్చినప్పటి నుండి గత 100 సంవత్సరాలలో మనం భూమిని కొన్ని వేల సార్లు నాశనం చేశాము. ఈ 100 సంవత్సరాలను మీరు గత 10,000 సంవత్సరాలకు ఉపయోగించే ఒక మెట్రిక్ని బట్టి లేదా గత 1,00,000 సంవత్సరాలకు లేదా మానవత్వం యొక్క కొన్ని మిలియన్ సంవత్సరాల ఆధారంగా మీరు పోల్చడానికి ఉపయోగించే కొలతను బట్టి మీరు ఈ 100 సంవత్సరాలను పోల్చవచ్చు. నేడు వాతావరణంలో కార్బన్ సాంద్రత ప్రతి మిలియన్కు 420 భాగాలు. ఇదే వాతావరణంలోని గ్రీన్ హౌస్ వాయువుల నిజమైన కొలత. దీర్ఘకాలిక మెట్రిక్ మరియు గ్లోబల్ వార్మింగ్ యొక్క నిజమైన కొలత ఇది. మరియు భూమి ఈ స్థితిలో చివరిసారిగా 3 మిలియన్ సంవత్సరాల క్రితం ఉంది. కాబట్టి గత 100 సంవత్సరాలలో మనం చేసింది అదే. కానీ పర్యావసానంగా జరిగే నష్టాలు చాలా చాలా విపరీతంగా ఉన్నాయి. డొమినోలు పడిపోతున్నాయనే వాస్తవం మరియు ఆస్ట్రేలియా నుండి యునైటెడ్ స్టేట్స్ వరకు దాని ప్రభావాలను మేము చూస్తున్నాము. అది ఆస్ట్రేలియాలో అడవి బుష్ ఫైర్స్ అయినా లేదా 2015లో ఇండోనేషియాలోని పిట్ మంటలైనా అందువలన 6 మిలియన్ ఎకరాల భూమి మరియు అడవులు కాలిపోయాయి. లేక గత 2 సంవత్సరాలుగా మనం చూస్తున్న అమెరికా సంయుక్త రాష్ట్రాల పశ్చిమ తీరంలో 5 మిలియన్ ఎకరాల అడవులు కాలిపోయాయి. మరియు ఈ సంవత్సరం ఆ ఫైర్ సీజన్ ఇంకా పూర్తి కాలేదు, కానీ ఇప్పటికే 5 మిలియన్ ఎకరాలు కాలిపోయింది. ఇది భూమి అంతటా జరుగుతుంది. మనం భూమాత మాట వినాలి. మనల్ని మనం నాశనం చేసుకోవడం మానేయాలి. మన అహంకారంలో ఈ భూమి ప్రమాదంలో ఉందని తరచూ చెబుతుంటాము. భూమి ప్రమాదంలో లేదు. మనం పోయిన తర్వాత కూడా భూమాత బాగానే ఉంటుంది. కాబట్టి మన జ్ఞానోదయమైన రీతిలో ఆలోచిస్తున్నా లేదా స్వార్థపూరితమైన రీతిలో ఆలోచిస్తున్నామేమో మనం భూమిని నాశనం చేయడం ఆపాలి. మన ప్రభావం భూమి మీద కేవలం భౌతికంగానే కాకుండా